నమస్తే అండి. నేను మీ సాయి ముప్పిడి. ఈ వీడియోలో వరి పొలంలో వచ్చే తెల్ల కంకి సమస్యకు మనం నివారణ తెలుసుకుందామండి. ముందుగా ఈ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇది వచ్చేసి బాస్మతి వెరైటీ అండి ఇది. ఇది కంపెనీ వారే బైబ్యాక్ రూపంలో రైతుకిచ్చి పండించారండి రైతు. చూసుకుంటే ఇలా తెల్లకంకి ఏ వెరైటీలో అయినా కూడా ఈ తెల్లకంకి సమస్య మనకు కామన్గా కనబడుతుందండి. కాబట్టి ఇందులో పురుగు ఉంటుందండి. అది భూమి నుంచే మనకు ఇలా మొక్కలోకి వెళ్ళి మొత్తం తినేయడం ద్వారా అది మనకు ఇందులోనే అది నివాసం ఏర్పరచుకుంటుందండి. తద్వారా ఈ మొక్కకు అందాల్సిన న్యూట్రియంట్స్ ఇటువంటి అన్నీ ఆగిపోయి ఇదంతా మనకు తాలుగా మారిపోతుందండి. కాబట్టి మనకు రెండో కోటా కింద గుళికలు వేసుకోవాలండి. అంటే ఇక ఇప్పుడు మనకు ఆ టైంలో అది చేసుకుంటేనే ఈ సమస్య మనకు తీవ్రంగా ఉండకుండా ఎక్కడనో ఒక మామూలుగా ఉంటుందండి. మనకు మార్కెట్లో చాలా రకాల పురుగు మందులు ఉన్నాయండి. మనకు టాప్ 5 మందుల గురించి మనం ఆల్రెడీ వీడియో చేశాం. చూడని వాళ్ళు ఒకసారి నా ప్రొఫైల్ మీద క్లిక్ చేసి చూడగలరని కోరుకుంటున్నానండి. మనకు ముందుగానే మనకు ఎప్పుడంటే రెండో కోట వేసినప్పుడే మనం ఇన్స్పియో లాంటి మరియు వయాగో లాంటి మందులు స్ప్రే చేసుకుంటే మనకు ఈ సమస్య తీవ్రంగా ఉండదండి. కాకపోతే ఎక్కడో ఒకటి కామన్గా పోతుంది. ఇప్పుడు ఈ మొక్క ఉన్నది అనుకోండి, ఇప్పుడు దీంట్లో 1, 2 అట్లా పోతే మనకు సమస్య ఉన్నట్టు. ఎక్కడనో ఒకటి ఇంత ఏరియాలో 1, 2 పోతే అది పెద్ద సమస్య కాదు. కాబట్టి ఇప్పుడు అలాంటి మందులు స్ప్రే చేసుకుంటే రిజల్టు అనేది కొద్దిగా కష్టమేనండి. ఎందుకంటే అవి ముందుగానే స్ప్రే చేసుకోవాల్సిన మందులు. ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు ప్రెఫెనఫాస్ అందులో సైపర్మెత్రిన్ కలిసి ఉంటుందండి 5%. ప్రెఫెనఫాస్ ఒక 45% ఉంటుంది. ఆ రెండు ఒకటే టెక్నికల్లో ఉంటుందండి. ఆ మందైనా మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఆ తర్వాత బిఫిత్రిన్ 10% ఈసీ ఉంటుంది అనే మందు ఉంటుంది. అది కూడా మనకు ఈ టైంలో కొట్టుకోవడానికి ఈ సమస్యకు మనం స్ప్రే చేసుకుంటే కొద్దిగా కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుందండి. మరియు మార్షల్ అనే మందు కూడా ఉంటుంది, కార్బోసల్ఫాన్ 50% ఈసీ. అది కూడా మనం పంపుకు డోసేజ్ ప్రకారం కొట్టుకుంటే కొద్దిగా కంట్రోల్ ఉండే అవకాశం ఉంటుందండి. ఇవన్నీ ఇప్పుడు మనం టాప్ 5 మందుల గురించి మనం ఆల్రెడీ వీడియో చేశాం. ఆ మందులే ముందుగా స్ప్రే చేసుకుంటే మనకు సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ రైతు ఇన్స్పియో స్ప్రే చేశాడు కాబట్టి చూసుకుంటే మీకు ఎక్కడనో ఒకటి కామన్, అది ఎక్కడనో ఒకటి పోవడం. సీరియస్గా ఉన్నది అనుకుంటే ఇలాంటి పాదులో ఇప్పుడు ఈ పాదు మొత్తంలో 1, 2 అట్లా పోతే మాత్రం అది సీరియస్గా మనం తీసుకోవాలండి. కాబట్టి ఇలాంటి మందులు ముందుగానే స్ప్రే చేసుకొని మొగి పురుగును కంట్రోల్ చేసుకుంటే మనకు ఇప్పుడు ఈ సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఉంటానండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నానండి. ఉంటానండి.